వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే కరెంట్ అఫైర్స్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం గురించి అయితే చూద్దాం. ఇక కొలుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. నెలాఖరులో ఒక ప్రక్రియ ప్రారంభం. త్వరలోనే ఖాళీల గుర్తింపు అంట. రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ ప్రారంభం సమాయత్తం అవుతుంది. టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులో ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా అయితే వేస్తున్నాయట. సో ఈ నెలాఖరులోగా 20,000 పోస్టులు అయితే మనకు రానుంది. సో ఇందులో పోలీస్ మరియు వైద్య మరియు గురుకుల అలాగే టీజీపీఎస్సీకి సంబంధించిన పోస్టులు అయితే ఉండనుంది. సో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా 14/4/2025 ఖరారు. అంతకుముందు ప్రకటనలు వర్తించమట. అంటే ఈ డేట్కి అయితే 14/4/2025కి ముందు 14వ తేదీకి ముందు ఏదైతే ఉందో ఆ ప్రకటనలకు అయితే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి రాదు. ఇప్పుడు ఈ 14/4/2025 ఏదైతే ఉందో దీని తర్వాత వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు అయితే ఈ వర్గీకరణ అనేది అమల్లోకి వస్తుంది. విద్యా ఉద్యోగం ఏదైనా సరే. ఇక కొరుళ్ళ జాతర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 24-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడవలసిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14 నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టనుంది. 2-3 రోజుల్లో వివిధ విభాగాల అధికారుల సమావేశం ఉద్యోగ ఖాళీలను గుర్తించనున్నారు. కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ వైద్య పరిధి విభాగంలోనే 10,000 పోస్టులు అయితే ఉన్నాయంట. ఆర్టీసీ మరియు వైద్య విభాగంలో దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా. వైద్య ఆరోగ్యంలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు కలిపి దాదాపు 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో 2,000-3,000 పోస్టులు అయితే ఉన్నాయంట. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్కు చేరినట్లు తెలిసింది. మరో గ్రూప్ 1 ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తుంది. గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయట. ఇంకా గురుకుల ప్రభుత్వ ఖాళీలు అయితే భారీగా ఉన్నాయట. గత గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు అయితే బ్యాక్లాగ్ మారాయి. గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగాలను భారీగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయట. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సర్కారు బడిలో సౌకర్యాలపై ఆరా అంట. అంటే దీనికి ఉద్దేశం ఏంటిదంటే గవర్నమెంట్ ఇన్ని సౌకర్యాలు కనిపిస్తున్నాం కానీ పిల్లలు హాజరు శాతం అనేది పెరగట్లేదు. అంటే పిల్లలు బడికి చాలా మంది అయితే రావట్లేదు. దీనికి ఇలా కారణాలను వెతికే పనిలో ప్రభుత్వం అయితే ఉంది. ఎక్కడంటే ఇది కరీంనగర్ జిల్లా. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఎస్సీ వర్గీకరణపై 5 రోజుల్లో ఆర్డినెన్స్, ఆ వెంటనే డిఎస్సీ అంట. సో జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 5 రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి ఆ తర్వాత 3 రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వచ్చే వారంలో విద్యాశాఖ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం తెలిసిందే అంట. నెక్స్ట్ వన్, చదువుల తాత 91 ఏళ్ల వయసులోనూ పిహెచ్డి ఔరా అనిపించిన డాక్టర్ సూర్యనారాయణ. భూభారతి పైలట్ మండలాలు 4 గంట. భూభారతి చట్టం అమలు చేసే పైలట్ మండలాలుగా 4ని ప్రభుత్వం ప్రకటించింది. తొలుత 3 మండలాలను చెప్పిన 4 దిక్కుల 4 జిల్లాల్లోని 4 మండలాలను ఎంపిక చేశారు. నారాయణపేట జిల్లాలోని మధూరు, ఖమ్మం జిల్లాలోని నెలకొండపల్లి, ములుగు జిల్లా వెంకటాపురం అంట, కామారెడ్డి జిల్లాలోని లింగంపేట ఈ మండలాల్లో భూభారతి అమల్లోకి వస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఆ మండలాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కరిస్తారు. మే 1 నుంచి మిగిలిన 29 జిల్లాల్లోని ఒక్క మండలం చొప్పున ఎంపిక చేసి సదస్సు జరుపుతారంట. అమలుకి ఎస్సీ వర్గీకరణ. సో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు నుంచి ఇది అమల్లోకి వస్తుందని
ఎస్సీలోని గ్రూపుల వారీగా దీన్ని ఫలాలు అందుతాయని తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై న్యాయశాఖ జీవో 33, ఎస్సీ వర్గీకరణ అమలు తేదీపై ఎస్సీ సంక్షేమ శాఖ జీవో నెంబర్ 9, నిబంధనలపై ఎస్సీ సంక్షేమ శాఖ జీవో 10, తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలకు సవరణపై సాధారణ పరిపాలనా శాఖ జీవో నెంబర్ 99 ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి వెలువడే నియామక ప్రకటనకు విద్యా వ్యవస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ బిల్లుకు ఈ నెల 8న గవర్నర్ ఆమోదం తర్వాత వర్గీకరణ చట్టం 2025 14న తెలంగాణ రాజపత్రంలో ప్రచురించారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి జీవో నెంబర్ 33ని జారీ చేశారంట. ఇవి నిబంధనలు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ జీవో నెంబర్ 9 మరియు 10లను ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ జారీ చేశారు. 15% ఎస్సీ రిజర్వేషన్లలో గ్రూప్ 1లోని ఉపకులాలకు 1%, గ్రూప్ 2లోని వాటికి 9%, మరియు గ్రూప్ 3లోని ఉపకులాలకు 5% అందుతాయి. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల ప్రవేశాలకు మహిళలకు ప్రస్తుత నిబంధనల మేరకు 33 అంటే 1/3% రిజర్వేషన్లు అమలవుతాయంట. అంటే ప్రతి 3 ఒక పోస్ట్ అనమాట. అర్హులు లేకుంటే నియామకాలలో ఎస్సీలోని సబ్ గ్రూప్లకు రిజర్వేషన్ చేసిన రోస్టర్ పాయింట్లో అర్హులైన అభ్యర్థులు లేకుంటే తదుపరి గ్రూప్ అభ్యర్థితో భర్తీ చేయాలి. అదే విధానం విద్యా సంస్థల ప్రవేశాల్లోనూ వర్తిస్తుంది. ఎస్సీ మహిళలతో సహా అర్హులు ఎవరు లేకుంటే ఆ పోస్టులని తదుపరి నోటిఫికేషన్కు క్యారీ ఫార్వర్డ్ చేస్తారంట. సో మహిళా రిజర్వేషన్ వచ్చేసి 33%, లేకుంటే 1/3 అంటే ప్రతి 3 ఒక పోస్టు మహిళలకు అనమాట. ఎస్సీలో నార్మల్గా అందరికీ ఇదే వర్తిస్తుంది 1/3. వీటికి వర్తించదు. వర్గీకరణ అమలు తేదీ 14/4/2025 నాటికే వెలువడిన ఉద్యోగ ప్రకటనలు ప్రవేశాలకు ఈ నిబంధనలు వర్తించవు. అంటే అంతకుముందు ఉన్న వాటికి ఇవి అయితే వర్తించవు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ఆధీనంలోని విద్యా సంస్థలోని పోస్టులకు ప్రవేశాలకు వర్గీకరణ నిబంధనలు వర్తించవంట. ఈ నిబంధనలు వర్తించవు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ఆధీనంలోని విద్యా సంస్థలోని పోస్టులు ప్రవేశాలకు వర్గీకరణ నిబంధనలు వర్తించవు. అంటే ఇది యాక్చువల్లీ ఇది మన దేశం మొత్తం కాదు కాబట్టి ఇది జస్ట్ తెలంగాణ వరకే ఎస్సీ వర్గీకరణ అనేది 15% అనేది. కాబట్టి కేంద్ర సంస్థలకు సంబంధించిన వాటిలో ఈ నిబంధన అనేది వర్తించదు ఇదనమాట. సో నెక్స్ట్ వన్, ముగిసిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు. లబ్ధిదారులకు జూన్ 2న యూనిట్ మంజూరు పత్రాలు. కొత్త శనగ రకానికి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని పేరు అంటారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి తెలంగాణ దివంగత మహిళా వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టింది. నునావత్ అశ్విని పేరు పెట్టినట్ట. సోమవారం ఢిల్లీలో ఈ కొత్త రకానికి విడుదల చేసింది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండకు చెందిన అశ్విని రాజేంద్ర నగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PhD పూర్తి చేసి బంగారు పథకాన్ని సాధించారు. చూడండి. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం పొందారు. అక్కడ జరిగే సెమినార్లో పాల్గొనేందుకు గతేడాది సెప్టెంబర్లో తండ్రితో కలిసి కారులో వెళ్తుండగా అశ్విని 25 మహబూబాబాద్ జిల్లా అఖేర్బాగ్ సమీపంలో వరద ప్రవాహంలో మునిగి మరణించారట. అది హెక్టార్కు 36.46 క్వింటాల దిగుబడిని ఇచ్చి కొత్త శనగ రకానికి అశ్విని పేరు పెట్టినట్లు IARI వెల్లడించింది. సో ఎకరానికంట 36.46 క్వింటాల దిగుబడి అయితే ఇచ్చిందట. ఈ శనగ దీని నేమ్ వచ్చేసి పూస శనగ 4037 అనమాట ఇది. నెక్స్ట్, మలేసియా మాజీ ప్రధాని అబ్దుల్లా మృతి. మలేసియా మాజీ ప్రధాని అబ్దుల్లా అహ్మద్ బదావి హృదయ సంబంధిత వ్యాధితో సోమవారం మృతి చెందారు. ఉదయం 10 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కౌలాలంపూర్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ ఆసుపత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. శ్వాస సంబంధిత సమస్యలతో ఇటీవల ఆయన ఆసుపత్రిలో చేరారు. 2003 నుంచి 2009 మధ్య కాలంలో బదావి మలేసియా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారట. ఇక కొరుల జాతర ఈ నెలాఖరులో 18 పోస్టులకు నోటిఫికేషన్. గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో భర్తీ కానున్న పోస్టులు అంట. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్ ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనుంది.
దీంతో గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులతో పాటు పోలీస్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అయితే ఎప్పుడు ఏ పరీక్ష నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనుంది. ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక చేసింది. అయితే సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1 నాటి తీర్పు తర్వాత షెడ్యూల్ కులాల ఎస్సీ ఉప వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందట. నెక్స్ట్, రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా రిటైర్డ్ జడ్జి శివశంకర్ రావు. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్గా రిటైర్డ్ జడ్జి శివశంకర్ రావు అంట. పోలీసుపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రంలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఏర్పడింది. గతంలో అథారిటీ ఉన్నప్పటికీ చైర్మన్ సహా ఆశించిన స్థాయిలో సభ్యుల నియోగం జరగలేదు. ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ శివశంకర్ రావును రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్గా, జిల్లా రిటైర్డ్ జడ్జి కె సుదర్శన్ను జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ హైదరాబాద్ రీజియన్ చైర్పర్సన్గా నియమించారు. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీలో మెంబర్లుగా పి ప్రమోద్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్, వర్ర వెంకటేశ్వర్లు, అడ్వకేట్, ఇన్ఫర్మేషన్ కమిషన్ మాజీ సభ్యులు. మెంబర్ సెక్రటరీగా అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ని నియమించారు. అలాగే జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ హైదరాబాద్ రీజియన్లో మెంబర్గా పి రామ్మోహన్, అంటే ఈయన మా జర్నలిస్ట్, రామ నరసింహారెడ్డి, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ అంట. మెంబర్ సెక్రటరీగా ఐజీపీ మల్టీజోన్ 2ను నియమించారట. జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ వరంగల్ రీజియన్ చైర్పర్సన్గా వై అరవింద్ రెడ్డి, జిల్లా రిటైర్డ్ జడ్జి అంటిన. మెంబర్లుగా ఎం నారాయణ, రిటైర్డ్ ఐపీఎస్, డాక్టర్ సామలం రాజేందర్, మెంబర్ సెక్రటరీగా ఐజీపీ మల్టీజోన్ 1కి నియమించారట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వేలానికి రానున్న గోల్కొండ బ్లూ వజ్రం రూ. 300 కోట్ల నుంచి 450 కోట్ల ధర పలికే ఛాన్స్ అయితే ఉందంట. చూడండి, గోల్కొండ బ్లూ వజ్రం అది 300 నుంచి 450 కోట్ల ధర పలికే ఛాన్స్ అయితే ఉందంట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరుదైన వజ్రం గోల్కొండ బ్లూ వేలానికి రానుంది. ఒకప్పుడు ఇండోర్ బరోడా మహారాజుల వద్ద ఈ వజ్రం ఉండేది. 23.24 అంటే 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని మే 14న జెనీవాలో జరిగే క్రిస్టిస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ అంట సెల్లో వేలం వేయనున్నారు. వేలంలో దీనికి దాదాపు 300 నుంచి 450 కోట్ల ధరకు పలికే అవకాశం అయితే ఉంది అని క్రిస్టిస్ సంస్థ అంచనా వేస్తుంది. రాజవారసత్వం అసాధారణ రంగు పరిమాణంలో ది గోల్కొండ బ్లూ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రంలో ఒకటిగా నిలిచింది. క్రిస్టిస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారంట. చూడండి, దీని ధర వచ్చేసి 300 నుంచి 450 కోట్ల పలికే అవకాశం అయితే ఉందంట. ఇది గోల్కొండ బ్లూ వజ్రం. నెక్స్ట్ వన్, వివాదంలో గవర్నర్ వ్యవస్థ. ఇది ఒక బెస్ట్ ఆర్టికల్ అండి, మంచి ఆర్టికల్. సో మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. దేశంలో గవర్నర్ వ్యవస్థ రోజుకు రాజకీయ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నది. రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించవలసిన గవర్నర్లు తమకు లేని అధికారాన్ని పాలన వ్యవహారాల్లో చూపించాలంటే అత్యుత్సాహం మితిమీరిన రాజకీయ జోక్యంతో గవర్నర్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య తలెత్తున్న వివాదాస్పదమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతానికి సంధానకర్తగా వ్యవహరించాల్సిన గవర్నర్ పదవికి రాజకీయ మూలాలున్న వ్యక్తులను నియమించడం నాటి నుంచి నేటిదాకా ఒక ప్రదాయంగా మారింది. అలా నియమించడంతో వారు తమ పూర్వశ్రమ రాజకీయ ప్రభావాన్ని వదులుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, మంత్రి మండలి ఆమోదాలను గవర్నర్లకున్న విచక్షణరహిత అధికారం పేరిట బిల్లులకు ఆమోదం తెలపకుండా మోకాళ్ళు అడ్డుపెడుతుండటంతో గవర్నర్ వ్యవస్థ చుట్టూ రాజకీయ వివాదం జరుగుతుందంట. సో ఇది రీసెంట్గా తమిళనాడులో జరిగింది. దీని గురించి ఇంకో వీడియోలో అయితే చూద్దాం. ప్రజెంట్ అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి 4 ఉత్తర్వులు విడుదల చేసిన సర్కార్ ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీ భర్తీకి వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు, 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరీక్షలకు సిద్ధం కండి యువతకు మంత్రి దామోదర్ పిలుపు, ఆయనకు మాదిగ ఉపకులాల సంఘాల నేతల కృతజ్ఞతలంట. సో మనం అన్ని న్యూస్ పేపర్లో చూస్తున్నాం. ఈ నెలాఖరులోగా ఒక 20,000 పోస్టులు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ. వర్గీకరణలపై మాట్లాడిన పార్టీలన్నీ తీర్మానాలకే పరిమితం అయ్యాయి. మీడియాతో ఉత్తమ్ దామోదర్ పొందమంట. స్విమ్మింగ్లో 16 ఏళ్ల వరల్డ్ రికార్డ్ బ్రేక్. 16 సంవత్సరాల వరల్డ్ రికార్డ్ అయితే బ్రేక్ అయింది. ఢిల్లీ పురుషుల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో 16 ఏళ్లుగా ఎవరు అధిగమించని ప్రపంచ రికార్డు తాజాగా బద్దలైంది. స్విమ్ ఓపెన్ స్టాక్ హోమ్ టోర్నమెంట్స్లో జర్మనీకి చెందిన లుకాస్ మార్టన్ ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పథకం నెగ్గిన లుకాస్ మార్టిన్ 400 మీటర్లను 3 నిమిషాల 39.09 సెకండ్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 2009 నుండి పాల్ బిడెర్మాన్ 3 నిమిషాల 40.07 సెకండ్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మార్టిన్ అధిగమించాడు. సో మీకు ఇది అడగొచ్చు, మేబీ అంతకుముందు ఉండే ఎవరి పేరిట ఈ రికార్డు ఉంది అని చెప్తే పాల్ బిడెర్మాన్ అంట. ఇప్పుడు వచ్చేసి లుకాస్ మార్టిన్, ఈయన జర్మనీ ఉన్న రికార్డును మార్టిన్ అధిగమించాడు. 2009లో రోమ్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో సూపర్ సూట్స్ ధరించి బిడెర్మన్ ఈ రికార్డును నెలకొల్పాడు. ఇక 2010లో ప్రపంచ స్విమ్మింగ్ సమైక్య సూపర్ సూట్స్ను నిషేధించింది. అప్పటి నుంచి ఇంకా ఈయన ఉన్నప్పుడు సూపర్ సూట్స్ అనేది ధరించి బిడెర్మన్ 2009లో ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచినట. ఆ తర్వాత 2010 నుంచి ఈ సూపర్ సూట్స్ అనేది నిషేధం. ఆ తర్వాత మళ్ళీ ఎవరు లుకాస్ మార్టిన్ గెలవడం జరిగింది. వరల్డ్ కప్ ఆర్చరీలో భారత్కు రజితం. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 1 టోర్నమెంట్లో పురుషుల రికవర్స్ టీం విభాగంలో భారత్ జట్టుకు రజత పథకం లభించింది. అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలో జరిగిన ఫైనల్లో భారత్ చెందిన బొమ్మదేవర ధీరజ్ అతను దాస్. సో గ్రూప్ 1లో భారీ స్కామ్. మెయిన్ పరీక్షలు రాసింది 21,093 మంది కాగా 21,103 మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు? 10,000 మంది రాసిన చోట 69 మందికి ర్యాంకుల 654 మందికి ఒకే తరహా మార్కులు ఎలా వచ్చాయి? ఉర్దూలో 9 మంది రాస్తే 7గురికి ఉద్యోగాలు. 7,800 తెలుగు అభ్యర్థుల్లో 70 మందికి ఛాన్స్. గ్రూప్ 1లో చేతులు మారిన కోట్లాది రూపాయలు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మీద? గ్రూప్ 1పై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే డిమాండ్ చేశారు. కొత్త నోటిఫికేషన్ల వెనుక భారీ కుట్ర అయితే జరుగుతుందని చెప్తున్నారు. అమెరికన్ని పెళ్లి చేసుకున్న పౌరసత్వం అంత ఈజీ కాదంట. చూడండి, ఇమిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం. వివాహ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. జీవిత భాగస్వామి పుట్టుపూర్వోత్తరాలపై ఇంటర్వ్యూలో సమగ్ర వివరాలు చెప్పాల్సిందంట. సో నెక్స్ట్, మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025గా అనురాధ గార్గ్. గురుగ్రామ్కు చెందిన అనురాధ గార్గ్ ప్రతిష్టాత్మకమైన మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 విజేతగా నిలిచారు. ఈ ఏడాది చైనాలోని షెన్జెన్ నగరంలో, ఇది ఎక్కడ జరిగిందంటే షెన్జెన్ నగరంలో ఏప్రిల్ 4 నుంచి 13 వరకు నిర్వహించిన ఆ పోటీల్లో 80కి పైగా దేశాలు 80కి పైగా దేశాలకు చెందిన మహిళామణులు పాల్గొన్నారంట. ఈ పోటీల్లో భారత దేశ శక్తి స్ఫూర్తికి ప్రతినిధిగా అనురాధ నిలిచారు. ఈ టైటిల్ని అందుకున్న తొలి భారతీయురాలుగా గార్గ్ రికార్డ్ అయితే సృష్టించారంట. చూడండి, ఈ పోటీ ఎక్కడ జరిగిందంటే చైనాలోని షెన్జెన్ నగరం అంట. షెన్జెన్ నగరంలో అయితే జరిగింది. 80 పైగా దేశాలు ఇందులో పాల్గొన్నాయంట. సో మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ షిప్గా అనురాధ గార్గ్ అయితే నిలవడం జరిగింది. ఈ టైటిల్ని అందుకున్న తొలి భారతీయురాలుగా గార్గ్ రికార్డ్ సృష్టించారంట. చూడండి, లాస్ట్ దరఖాస్తులకు నేడే ఆఖరి రోజు. ఎస్సీ గురుకులాల్లో ఫోన్ మిత్ర అంటే తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి ఎస్సీ గురుకులాల్లో మొబైల్ ఫోన్ అంటే ఫోన్ మిత్ర అనేది ఇంటి ఫోన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. సో ఇక్కడ చూడొచ్చు, 7 నుంచి 10 టెలిఫోన్ బాక్సులను అయితే ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, మాట్లాడుకోవడానికి. ఏపీ జైలు శాఖ డీజీగా అంజనీ కుమార్. నేటి నుంచే టెట్ దరఖాస్తులు. చూడండి, తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 టెట్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 10 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనున్నది. ఒక పేపర్కు 750, 2 పేపర్లకు 1000 ఫీజులు నిర్ణయించారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ https school.edu.telangana.gov.in వెబ్సైట్లో పెట్టారంట. టెట్ హెల్ప్ డెస్క్ ఈ నెల 15 నుంచి జూలై 22 వరకు అన్ని వర్కింగ్ డేస్లో పనిచేయనున్నది. ఏమైనా ఇబ్బందులు ఉంటే 7093958881 లేదా 7093468882
నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు. టెక్నికల్ ఇష్యూస్ వస్తే 7032901383 లేదా 9000756178 నెంబర్లకు. ఇతర వివరాల కోసం అయితే 7093708883 లేదా 7093708884 నెంబర్లకు కాల్ చేయాలని చెప్పారంట. టెట్ ఎగ్జామ్ జూన్ 15 నుంచి 30 వరకు అయితే జరగనున్నాయి. ఆర్టీసీలో 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. ఈ నియామకాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న ఎండి సత్యనారాయణ. సో ఇది ఫ్రెండ్స్ నేటి ముఖ్యాంశాలు, మరి ఉద్యోగ సమాచారం, మరి కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే మేము పెడుతున్న ఎఫర్ట్ అయితే చాలా ఎక్కువ. 3-4 పేపర్స్ చూసి మీకోసం అయితే కరెంట్ అఫైర్స్ అయితే డిజైన్ చేస్తున్నాం, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఏదైనా సజెస్ట్ చేయాలంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.